చికెన్ గోంగూర నిల్వ పచ్చడి తయారు చేయడం చూపిస్తానండి. 2 కేజీస్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసి నానబెట్టాలి. ఇది 1/2 కేజీ గోంగూర తీసుకున్నానండి. కడిగి ఆరబెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్, మరి నానబెట్టిన చికెన్ని ఆయిల్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అంతా వేసి మరీ డీప్ ఫ్రై చేయకూడదండి. మీడియంగా వేపి తీసి పక్కకు తీయాలండి. ఇది మ్యాక్సిమమ్ వేగడానికి మనకి 20 మినిట్స్ పడుతుంది. వచ్చి నిమ్మరసం అండి. ఇది నిమ్మరసం కూడా మనం 2 కేజీస్కి డజన్ నిమ్మకాయలు అయితే నేను తీసుకున్నానండి. రెడీ చేసుకున్నాను. తర్వాత గోంగూర ఆరిన తర్వాత నూనెలో ఈ గోంగూరనంతని కూడా చాలా పేస్ట్ లాగా మగ్గించాలండి. బాగా మగ్గాలన్నమాట దీంట్లో. మరి చూసారు కదండి, ఈ విధంగా బాగా మగ్గాలన్నమాట అండి. ఇది మగ్గడానికి స్విమ్లో మనకి 15 మినిట్స్ టైం పడుతుందండి. ఈ 15 మినిట్స్ టైంలో ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని అది కొంచెం పేస్ట్ లాగా చేసి గోంగూరలో ఉడకపెట్టానండి, కొంచెం పులుపు కోసం అనమాట. అయిపోయిన తర్వాత చికెన్ వేగిన తర్వాత ఈ పేస్ట్ తీసుకొచ్చి చికెన్ మిశ్రమంలో వేసేసాము స్టవ్ మీద ఉండగానే. ఎందుకంటే ఇది బాగా కలపాలన్నమాట అండి, రెండు కూడా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు 2 కేజీస్కి నేను ఒక సోల కారం అయితే తీసుకున్నానండి, పచ్చడి కారం. తర్వాత సరిపడినంత సాల్ట్ అండి. అది ఎవరికి ఎంత కావాలనుకుంటే క్వాంటిటీని బట్టి అంత సాల్ట్ అనేది వేసుకోవచ్చు. నేను ఉప్పుని గ్రైండ్ చేసి పేస్ట్లా పౌడర్లా చేసి వేసుకున్నానండి. ఉప్పు అండి ఇది. తర్వాత ఇది వచ్చేసి మెయిన్ మసాలా పౌడర్ అండి. 4 యాలకులు, 4 లవంగాలు, చెక్క, ధనియాలు 6 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, మెంతులు 3/4 స్పూను, ఆవాలు కొద్దిగా, ఇవన్నీ కలిపి పౌడర్ చేసేసి ఫైన్గా మనం చికెన్ గోంగూరలో వేసుకున్నామండి. ఇది చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇదంతా కూడా మనం బాగా స్టవ్ మీద ఉండగానే మిక్స్ చేయాలండి. ఇట్లాగంతా కలియబెట్టాలన్నమాట. మరి రైస్లోకి మంచి టేస్ట్గా ఉండే చికెన్ గోంగూర నిల్వ పికిల్ రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్, ఒక షేర్, ఒక మెసేజ్ పంపించి మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.